మేము మీడియా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఫస్ట్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి మీ మీడియా ద్వారా మాట్లాడదలుచుకున్నానండి. నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి ఆ కంపెనీని ఎలగొట్టేస్తాను, ఈ కంపెనీని పంపించేస్తాను అని చెప్పేసి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నాడు. పంపించడానికి ఆయన ఎవరు? మా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఎవరు నిన్ను గెలిపించుకుంటాడు, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాం మేము. ఆ మగానికి ఒక కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలను తరిమి కొట్టావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి లోకేష్ బాబు కంపెనీలు తీసుకొస్తుంటే అక్కడికి వెళ్ళి నేను వస్తే తీసేస్తా అంటే అసలు ఎవరైనా రాజకీయ నాయకుడు అనేవాడు నేను ఆ కంపెనీ తెస్తాను, ఇది మీకు మంచి చేస్తాను, జనాలకి ఉపయోగపడే పని చేస్తాను అని చెప్తారు. అలాంటిది అవి నీకు చేతగట్లేదు. కనీసం చేస్తున్న వాళ్ళనైనా చేయనీయకుండా ఒక సైకోలాగా ఆంధ్రప్రదేశ్కి తయారయ్యావు. నిన్ను ఎవ్వరు నువ్వు పాదయాత్ర చేసినా నీ వెనకాల తిరిగేవాళ్ళు లేరు, నీకు ఓటు వేసేవాళ్ళు లేరు. ఎందుకంటే నువ్వు ఆ 11 కూడా రాకుండా చేసుకుంటున్నావు. నీ మాటలతోనే నువ్వు అలా చేసుకుంటున్నావు. అదైతే చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గెలిచిన వాళ్ళు కనీసం అసెంబ్లీకి వెళ్ళి ప్రజల గురించి ఒక్క మాట మాట్లాడటం మీకు చేతగట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి మీద పడి ఏడుస్తారేంటి? అమరావతి అంటే ఆంధ్రలో 5 కోట్ల మందికి సంబంధించింది దేవతల రాజధాని. మోడీ గారు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పగలను లేకుండా కష్టపడుతున్నారు. అలాగే అందరూ కూటమి ప్రభుత్వం మొత్తం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది జనాలకి, అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళ ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలి, ఇలాగే అమరావతిని మంచిగా డెవలప్ చేయాలి, కంపెనీలు రావాలి అని కోరుకుంటున్నాము. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం మా బోండా ఉమామహేశ్వరరావు గారికి పదవి ఇచ్చినందుకు కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇవాళ అమరావతి రాజధాని అన్న తర్వాత ఎంతమంది జనం ఉన్నారో, 4 కోట్ల మంది ఓటర్లు కానీ 5.5 కోట్ల మంది జనం కానీ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారండి. అయితే అమరావతి రాజధాని అనడంలో కూడా జనాలకు బాగా ఇదిగా ఉందండి. దానివల్ల ఏంటంటే జగన్ మొన్న మావి గానో లేకపోతే గన్నో ఏదో పెట్టారు కానండి, అవి ఆయన అంటే ఆయన అట్లా మెంటల్గా ఆయన ఇదిలే లేడండి. అందుకని ఆయన ఏదో మేము మాట్లాడదని అర్థం కాదండి. అంతకుముందు ఆయన ఏమన్నాడంటే 3 రాజధానులు అన్నాడండి ఫస్ట్. తర్వాత నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ముందు రాజధాని అన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఆ తర్వాత వచ్చేసి మావిగాని అన్నాడు. ఏంటి అతనికి మెంటల్గా కూడా ఏమి లేదండి. మళ్ళీ రేపు ఎప్పుడు పాదయాత్ర అంటున్నాడు. పాదయాత్రకు కూడా జనం ఎవరో రారండి. వాళ్ళు ఏదన్నా ఉంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకొని ఇవన్నీ చేసుకోవాల్సింది, కానీ ఎవరో కూడా అతని మాట నమ్మే పరిస్థితిలో లేరండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి విజనరీ లీడర్ అండి ఆయన. ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా ఇవాళ తెలుగు జాతి ఎంత ఇదిగా ఉందంటే ఆయన చదవలేనండి. ఆయన ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి వీటి వల్ల ఆయన ఇప్పుడు దానికి మళ్ళీ లోకేష్ గారు కూడా దానికి ఇప్పుడు సపోర్ట్ చేసి ఇవాళ లోకేష్ గారు కూడా బాగా చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.